ప్రకృతి ఒడిలో శుభకార్యం వినటానికే ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఒకప్పుడు ఇది సర్వసాధారణంగా ఉండేది. ఇంట్లోనే పెండ్లిళ్ళు, పచ్చటి పెరటిలో శుభకార్యాలు, ఇల్లంతా చుట్టాలు, ఇంటి ముందు ముగ్గులు, ముచ్చట్లు, ఇలా ఎంతో ఆహ్లాదకరంగా జరిగేవి. కానీ ఇప్పుడు అన్నీ డాంబికాలే. ఎంత ఘనంగా చేశామా అన్నదే ముఖ్యంగా చూస్తున్నారు. అదేదో స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది. ఎంత ఖర్చు పెడితే అంత గొప్ప అన్న రీతిలో శుభకార్యాలు జరుగుతున్నాయి తప్ప బంధువుల మధ్య అనుబంధం కరువవుతుంది. ఎందుకంటే అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండడం లేదు. భారీ భారీ సెట్టింగులతోని ఆర్టిఫిషియల్ హంగులే కనపడుతుంటాయి. ఎటు చూసినా డబ్బే కనపడుతుంటుంది. అలా కాకుండా ప్రకృతిలో మమేకమై అక్కడే శుభకార్యాలు జరుపుకుంటే ఎలా ఉంటుంది? అలాంటి వాతావరణమే కల్పిస్తున్నారు మన ప్రకృతి సిద్ధ రైతు నాగరత్నం నాయుడు గారు. వారి ప్రకృతి క్షేత్రంలో శుభకార్యాలు జరుపుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అక్కడే పెరిగిన పూలతో అలంకరించి ప్రకృతి సిద్ధమైన కమ్మని వంటకాలతో విందును ఏర్పాటు చేస్తున్నారు. చిన్న చిన్న శుభకార్యాలే కాకుండా పెళ్లి శుభకార్యం కూడా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్వచ్ఛమైన గాలిలో పచ్చని చెట్ల మధ్య మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి ధ్యాన కేంద్రము, ఇలా చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డే సెలబ్రేషన్సు, శారీ ఫంక్షన్సు అన్నీ ప్రకృతి ఒడిలోనే చేసుకునే వీలు కల్పిస్తున్నారు. ఇలా ఎవరైనా ప్రకృతిలో ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే నాగరత్నం నాయుడు గారిని సంప్రదించవచ్చు.
ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ క్షేత్రంలోని ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక్కడే యోగా క్లాసులు జరుపుకోవడానికి మరియు ఏవైనా మీటింగులు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ మీరు చూస్తే ఒక పెద్ద మేడి చెట్టు, దీనిని దత్తాత్రేయ చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు కిందే అన్ని మీటింగులు జరుపుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్షేత్రానికి వచ్చిన స్కూల్ పిల్లలకు ఇక్కడ జరిగే ప్రకృతి వ్యవసాయం మరియు సేంద్రియ వ్యవసాయం గురించి ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ధ్యాన కేంద్రం. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి మంచి అనుకూలమైన ప్రదేశం. ఇక్కడ కూర్చుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎలాంటి అలజడి లేకుండా మనసు కుదుట పడుతుంది. స్వచ్ఛమైన గాలి, పచ్చటి ఆహ్లాదకరమైన ప్రకృతి వనంలో ధ్యానం చేస్తుంటే ఎంతో హాయిగా ఉంటుంది. అసలే ఈ రోజుల్లో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమవుతుంది. నాయుడు గారి క్షేత్రంలో ఎలాంటి ఫంక్షన్లు చేసుకోవచ్చో, ఎలాంటి సదుపాయాలు వారు ఏర్పాటు చేస్తారో నాగరత్నం నాయుడు గారినే అడిగి తెలుసుకుందాం. తోడిలో ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా, ఫంక్షన్స్ జరుగుతున్న విషయం కూడా విన్నాము. ఎలాంటి ఫంక్షన్స్ జరిగాయి, ఎలాంటి దానికి అవకాశం ఉంది? కరోనా అందరూ అంటే ద్వేషిస్తారు, మేము ప్రేమించాం. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు నేచర్ గురించి అందరికి అవగాహన కలిగింది. తద్వారా ఇప్పుడు ఏంటంటే నేచర్లో బాగా డబ్బున్న వాళ్ళు కూడా రిసార్ట్స్, 5 స్టార్ హోటల్ అకామిడేషన్ అంతా వదిలిపెట్టి కూడా
100% నేచర్, విషం లేని మంచి ఆక్సిజన్ ప్లాంట్ ఇక్కడ ఉంది కాబట్టి మీ దగ్గర మేము ఫంక్షన్ చేసుకుంటామండి. మా మనవుడికి మేము దోవతీలు కట్టిస్తాం, మా మనవరాలకు మేము ఓణీలు ఇస్తున్నాం, మా కూతురికి హల్దీ ఫంక్షన్ చేసుకోవాలని అనేక మంది వస్తున్నారు. వాళ్ళ కాన్సెప్ట్కి తగ్గట్టుగా కూడా మేము అరేంజ్మెంట్స్ కూడా చేసి వాళ్ళకు ఇస్తున్నాం. చాలా బాగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏదో నా ఇంట్లో ఫంక్షన్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. ఏది నా మనవరాలకు చేశాను, నా మనవుడికి చేశానన్న ఫీలింగ్లో కూడా నేను ప్రకృతికి దగ్గరగా ఉంటున్నాం. ఒడిలో చేసుకుంటాం. అందులో ఇంకా ఇక్కడ చేయడానికి ఆస్కారం ఏంటంటే, సో నేచరే కాకుండా వాళ్ళకి ఏ టైప్ కావాలంటే ఫుడ్ మేము పెడుతున్నాం. వాళ్ళు ఏ టైప్ ఫ్లవర్ అరేంజ్మెంట్ కావాలంటే ఇక్కడ మా దగ్గర దాదాపు 50 రకాల ఫ్లవర్స్ ఉండేవి. హెల్కొనే హ్యాంగింగ్, హెల్కొనే ప్యాడ్, ఆర్నమెంటల్ జింజర్, రెడ్ జింజర్, షాంపూ జింజర్, షవర్ జింజర్, ఇలాంటి ఫ్లవర్స్, రేర్ వెరైటీ ఫ్లవర్స్, ఎక్కడా లేని ఫ్లవర్స్ కూడా మా గార్డెన్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కళ్ళ ముందే కట్ చేసుకుని వచ్చి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళు ఆహ్లాదకంగా ఉంటున్నారు. ఆ ఫ్లవర్ కూడా విషం లేని ఎలాంటి కెమికల్ లేకుండా ఫ్లవర్స్ కూడా పెట్టుతున్నాం కాబట్టి ఆ ఫంక్షన్ కూడా ఆనందంగాను ఆహ్లాదకరంగాను హ్యాపీగా పోతున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇంకా కొంచెం వాళ్ళు మంచి సూచనలు కూడా నాకు ఇచ్చిపోతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా అవుతున్నాయి. దానికి ఏమైనా అవకాశం కల్పిస్తున్నారా మన దగ్గర? డెఫినెట్గా ప్రీ వెడ్డింగ్ కాదు, పోస్ట్ వెడ్డింగ్ కూడా వస్తున్నారు. పెళ్లికి ముందు వెడ్డింగ్కు తీసుకోవడం వేరు. పోస్ట్ వెడ్డింగ్ నల్గొండ జిల్లా నుంచి 2 బ్యాచ్లు వచ్చారు. పెళ్లికి ముందు మామూలుగా తీసుకున్నారంట. మా ఫామ్ చూసిన తర్వాత నేచర్ పోస్ట్ వెడ్డింగ్ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అన్న, వదిన, తమ్ముడు, మరదలు 2 బ్యాచ్లు వచ్చారు. 2 బ్యాచ్లు కూడా ఇక్కడ తీసుకొని వాతావరణాన్ని కూడా ఎలా తీసుకున్నారంటే, ఆ అబ్బాయి పల్లెటూరు అమ్మాయి ఇక్కడ పొలంలో పనిచేస్తున్నట్టు, ఆయన ఏదో సిటీలో నుంచి వచ్చి ఆ అమ్మాయిని పొలంలో పనిచేస్తుంటే చూస్తే నేచర్గా వచ్చి అక్కడే ఆ వినాయకుడి దగ్గర అమ్మాయి వచ్చి కూర్చుంటే అక్కడ వచ్చి కూర్చొని నమస్కారం అండి అమ్మాయిని పరిచయం చేసుకొని, సో ఇద్దరు మాటలు కలిపి సో ఆనందంగా ఈనాటి నేచర్లో మీరు ప్లాన్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ చెప్పండి అని కూడా జరగడం జరిగింది. అట్లాంటివి కాన్సెప్ట్ చాలా ఉంటాయి జరుగుతుంటాయి. ఇప్పుడు ఇక్కడ జరిగే ఈవెంట్లో ఏ కార్యక్రమం జరిగినా దానికి తగిన భోజన సదుపాయాలు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు? చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కువ మంది అయితే ఇదివరకు మాకు వంటవాడు ఉండి మేము చేయించాము. ఇప్పుడు కూడా ఎక్కువ మంది అయితే వంట మనుషులు పిలిపించి 100% ఆర్గానిక్ ఫుడ్డే మేము పెడతాం. ఇక్కడ పండిన పంట మా దగ్గర ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్, ఇప్పుడు మీరు బనానా ఉంది, రేపు మీరు వచ్చారు, మీ కూతురికి ఇక్కడ బర్త్డే ఫంక్షనో లేకపోతే ఓణీల ఫంక్షనో జరిగింది అనుకోండి, గిఫ్ట్ అందరూ ఏం చేస్తున్నారు, డబ్బాలు ప్లాస్టిక్ ఇస్తున్నారు, స్తోమత కొద్ది స్టీల్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇంకేదన్నా ఇంకా కొంచెం ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఎన్ని ఫంక్షన్లు పైన అవే కదా ఇస్తున్నారు. ఇంటికి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఫీల్ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మేము ఇక్కడ నేచర్గా ఏం చేస్తున్నాం, మంచి కవర్ వాళ్ళు దమ్మన్నా చేస్తారు, మేము కావాలన్నా ఆర్గానిక్ మంచి ప్లాస్టిక్ కాకుండా చేస్తుంటాం. అందులో ఏమిటి, ఒక కొబ్బరికాయ శుభసూచకంగా కొబ్బరికాయ పెడతాం. ఆ తమలపాకులు మా దగ్గర ఉన్నాయి, తమలపాకులు పెడతాం, ఒక్క ఇస్తాం. దానిలో మళ్ళీ ఫ్రూట్స్, బనానా ఉంటే బనానా ఒక డజన్ వాళ్ళ సంవత్సరం బట్టి, ఆ కూరగాయలు కూడా టమాటాలు ఉంటే టమాటాలు, వంకాయలు, మరి ఆకుకూరలు అన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, అబ్బా మేము పోయిన వారం రోజులు మంచి ఆహారం తిన్నాం అనే ఫీలింగ్ మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మంచి ఫుడ్ ఇచ్చారు కదా, సో రిటర్న్ గిఫ్ట్ కూడా అలా కూడా ప్రకృతి సహజంగానే అన్ని వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మినిమం నుంచి మాక్సిమం ఎంత మంది వరకు మనం అకామిడేట్ చేయగలుగుతాం ఏదైనా ఈవెంట్ చేస్తే? చేయొచ్చండి. మీరు మొన్న హల్దీ ఫంక్షన్ చేసినారు. ఎవరంటే రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ గారు అమ్మాయి కూడా ఎండి డాక్టరు. ఆ అబ్బాయి బెంగళూరులో A1 కాంట్రాక్ట్ బాగా ఉన్నవాళ్ళు. ఆ అమ్మాయి ఎండి డాక్టర్ అయినా నేను అంకుల్ గారి తోటలో నాకు ఏదైనా ఒక కాన్సెప్ట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు, సో ఇక్కడ వాళ్ళు బాగా హైప్ అయ్యి కదా, కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారో లేదని నేనే అన్నాను. మాకు క్లోజ్గా ఉండడం వల్ల వాళ్ళ అమ్మ నాన్న కూడా తీసుకొచ్చారు. ఎంత మంచి నేచర్ మేము ఎక్కడ చూడలేదు కాబట్టి ఇక్కడే చేయాలని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ ఇప్పుడు చూసారా, అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర 7 షవర్లు పెట్టారు. సో హల్దీ ఫంక్షన్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేసాం. ఒక పాత్వే మొత్తం కూడా పేడ వేసి అలికేసి ముగ్గులు వేసి విలేజ్ కాన్సెప్ట్లో అద్భుతంగా చేసాం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ భోజనాలు కానీ ఆ కాన్సెప్ట్ చూసి వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కొడుకు పెళ్లి చేశారు, ఇంకా వాళ్ళు చేశారు. వాళ్ళ తాలూకాలో ఎంతమందికి పెళ్ళి అయినా ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం ఎక్కడ జరగలేదని చాలా హ్యాపీగా ఇప్పుడు మాక్సిమం మినిమం 50 to 100 పీపుల్ వరకు అకామిడేట్ చేయగలుగుతారా? ఎందుకు 250 మెంబర్స్ ఆ రోజు వచ్చిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే 250 కాదు 400 వచ్చినా వసతి ఉంది. ఎందుకు ఉందంటే
వేరే మీరు ఒక హాల్కి వెళ్ళారు అనుకోండి, ఆ క్లోజ్డ్ హాల్ ఏమంటే ఎన్ని చైర్స్ ఉంటే ఇంకా బయటకు వెళ్ళే ప్రసక్తి లేదు, అట్టే కూర్చుంటారు. అవును. సపోజ్ మీరు వచ్చారు, సార్ ఫ్యామిలీ తోటి వస్తారు, ఎంతసేపు కూర్చుంటూ చూద్దాం, మొత్తం తోట మీరు దాదాపు 400 మంది ఎక్స్పెక్ట్ చేశారు, వస్తున్నారు అనుకోండి, 200 కుర్చీలు కూడా ఖాళీగా ఉంటాయి. ఓకే. అందరూ ఫామ్ మొత్తం ఇది 15 ఎకరాల ఫామ్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. సో ఎంతసేపు చూస్తాం, అదే కాన్సెప్ట్ కదా. అక్షంతలు వేసేటప్పుడు అందరూ వచ్చి అక్షంతలు వేస్తారు, దీవిస్తారు, మిగతావన్నీ చూస్తుంటారు, వాళ్ళతో ఫోటోలు. అసలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మమ్మల్ని ఎప్పుడు వదిలిపెట్టి తోట మొత్తం ఫోటోలు తీసుకోవాలనే కదా వాళ్ళు ఉంటారు. కాబట్టి 400 మంది 300 మంది వచ్చినా కానీ ఇక్కడేం ప్రాబ్లం లేదు. అటు తిరగడం ఇటు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫోటోషూట్కి సరిపోయింది. సో కాబట్టి మీరు 300-400 వచ్చినా కానీ అకామిడేట్ చేస్తారు. ఫర్దర్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే వ్యూవర్స్కి కానీ ఎవరికి కానీ మీ నెంబర్ ఒకసారి కమ్యూనికేట్ చేయండి, ఏదున్నా మీకు కాంటాక్ట్ అవుతుంది. నేచర్ ఫామ్ గూగుల్లో ఎక్కడికి వచ్చినా నాగరత్నం నాయుడు ఫామ్ అంటే వస్తుంది ఒకటి. సో నా పేరు నాగరత్నం నాయుడు. నెంబర్ వచ్చి 9440424463 9440424463. ఇది నా సెల్ నెంబరు. సో మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు, ఎవరేదైనా సరే. అది కాకుండా ఈ కిటీ పార్టీల వాళ్ళు కూడా చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. కిటీ పార్టీ లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే జెంట్స్ కూడా కిటీ పార్టీ లాగా చేసుకుంటున్నారు. మీరు ఎందుకు పోవడం, మేము కూడా రావాలని చెప్పేసి ఇప్పుడు జంటలుగా ఆ పార్టీలు కిటీ పార్టీ చేసుకుని, అంతకుముందు లేడీస్ సపరేట్గా చేసుకుని జెంట్స్ సపరేట్. ఇప్పుడు లేడీస్ జెంట్స్ భార్య వచ్చిందంటే భర్తను వాళ్ళ ఫ్యామిలీస్ తోటి తీసుకొస్తున్నారు, వీళ్ళే వచ్చారంటే వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. సో ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు కావాల్సిన కాన్సెప్ట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ ఉంటుంది. ఆ యోగా సెంటర్ ఉంది, పెద్దవాళ్ళు అక్కడ మెడిటేషన్ యోగా చేసుకోవచ్చు. మరి లేడీస్ వచ్చారు, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా హ్యాపీగా చూసుకుంటూ వాళ్ళు ఫోటో దిగుతూ ఉంటారు. చిన్నపిల్లలకు కూడా కావాల్సిన అదే డీర్స్ ఉన్నాయి, కొంగలు అవన్నీ కూడా ఉంటాయి, వాళ్ళతో చూడడం జరుగుతుంటుంది. ప్లస్ వాళ్ళని నేను ఎడ్యుకేట్ కూడా చేస్తుంటాను. అందరూ వస్తారు. అసలు ఆ కార్యక్రమం జరుగుతుంటే సగం మంది నా చుట్టే ఉంటారు. ఎందుకంటే ఏమేమి విషయాలు తెలుసుకోవాలని, నేచర్ గురించి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి నాలెడ్జ్. ఇప్పుడు అందరూ కూడా తినే ఆహారం విషయంతో తింటున్నాం కాబట్టి ఎలాంటి విషం లేని ఆహారం ఎలా తింటే బాగుంటుంది అనేది ఆ సజెషన్ అడిగితే ఆ సజెషన్స్ అన్నీ కూడా విపులంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు మేము పెళ్ళే కాదండి, నాలెడ్జ్ కూడా నేర్చుకుని పోతున్నాం అనేసి ఉంటున్నారు. సరే, వాళ్ళు ఏమిచ్చి ఏ నాలెడ్జ్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు 10 రోజులకు సంబంధించి మంచి ఆక్సిజన్ మాత్రం తీసుకెళ్తున్నారు. మా ఫామ్ దగ్గర రిటర్న్ గిఫ్ట్ మంచి ఆక్సిజన్ ఇస్తున్నాం. సో 10 రోజులు జరిపేంత ఇలా కాన్సెప్ట్. మేము కోరుకునేది ఏంటంటే పిల్లలకు కూడా నేచర్ గురించి నేర్పించాలి. మనం తినే పంటే కాకుండా ప్రకృతి గురించి నేర్పించినప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉన్న పిల్లలు ఎప్పుడు దేశానికి హానికరం కాదు. తల్లిదండ్రుల పెంపకంలో చాలా చక్కగా పెరుగుతారు, వాళ్ళు దేశాభివృద్ధికి తోడ్పడతారు, తల్లిదండ్రులు కూడా మంచి పేరు చేస్తారు. ఈరోజు సైబర్ నేరాలను ఎవరు చేస్తున్నారు? బాగా ఉన్న కుటుంబం వాళ్ళు లగ్జరీగా పెంచేశారు, డబ్బులు లేనప్పుడు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఇవి జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మేము విద్యార్థులను, అందుకే నా గురించి 9th క్లాస్ బయాలజీలో కూడా ఒక లెసన్ ఉంది. అనేక వేల మంది స్కూల్స్ పిల్లలు నా దగ్గర వస్తారు. ప్రతి సంవత్సరం ఒక 20 లక్షల మంది విద్యార్థులు చదువుతారు. కాబట్టి ఆ తాతగారి పొలంకి మేము పోయినాం, నేను రైల్వే స్టేషన్లో పోయినా, తాతగారు కూడా నాలెడ్జ్ ఉంది. హైజెనిక్ ఫుడ్ కావాలి. ఆ బూడిద మట్టిని ఎంత ఆర్గానిక్ అయినా ఎంత నేచర్ అయినా నేను వస్తున్నా, హైజెనిక్గా మాత్రం పెట్టాలనుకుంటాను. టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఫర్దర్ ఏదంటే ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.